సంగారెడ్డి జిల్లా పటంచేరు మండలం బానూరు గ్రామంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరచేతుల స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అతి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ప్రభుత్వం సహకరించకపోయినా నియోజకవర్గ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నానన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ప్రతి కార్యకర్త పార్టీకి పటిష్టతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీనివాస్, సాగర్, శివయ్య, నగేష్, మధు, రవి, సత్తయ్య, మాణిక్యం భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను బానూరు 8th వార్డ్ మెంబర్. నేను గత ఎలక్షన్లో గెలిచినాను. నేను మొన్ననే రీసెంట్గా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో చేరాను. కొన్ని అన్ని కారణాల వల్ల పార్టీ నుంచి రావడం జరిగింది. ఆ పార్టీలో అయితే ఎలా కష్టపడ్డామో మేము ఈ పార్టీలో కూడా అలానే కష్టపడి మన బానూరులో బీఆర్ఎస్ లేదని చెప్పి ఎవరైతే చెప్తున్నారో బలపరుస్తాం. బీఆర్ఎస్ నేను రావడంతో బీఆర్ఎస్కి ఊపు వస్తుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో మేము బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము. కొన్ని అన్ని కారణాలు ఇక్కడ పింఛన్లు రావట్లేం లేదు, ఇందిరామీన్లు రావటం లేదు, ఇక్కడ సిసి రోడ్లు శాంక్షన్ అయినవి కూడా చేయటం ప్రభుత్వం ఉండి కూడా మేము ప్రభుత్వం లేని పార్టీలకు వస్తున్నామంటే మన మైపాలన్న నాయకత్వంలో చాలా పనులు అయినాయి. ఇక్కడ సిసి రోడ్లు కానీ మన యాదవ్ సంఘం కానీ కుర్మ సంఘం కానీ అన్ని సంఘంలో మన మైపాలన్న ఆధ్వర్యంలో సిఆర్ఎఫ్ ఫండ్ల ద్వారా ఇవి నిర్వహించారు. నా మీద తప్పు ఆరోపణలు వస్తున్నాయి. ఏదో 50 లక్షలకు అమ్ముడు పోయాడు మన బీఆర్ఎస్కి అని చెప్తున్నారు. నేను ఈ ప్రెస్ మీట్ నుంచి చెప్తున్నాను, 50 లక్షలకు నేను అమ్ముడు పోయి ఉంటే నేను నమ్మే వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి మీద ప్రమాణమే చెప్తున్నాను. నేను తడిబట్టలతోటి గుడి ఎక్కుతానని చెప్తున్నాను. ఎవరైతే నాకు ఆ సవాల్ ఇచ్చారో నేను వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, తప్పు ఆరోపణలు చేయకండి. అందరం కలిసి కట్టుదలగా బానూరు అభివృద్ధి కోసం, సంఘటన కోసం పనిచేద్దామని కోరుతున్నాను.